And thanks Roshan and thanks to the whole crew. I had a great time shooting for such a great production house, and with the whole heart I'm saying, like, it feels like my debut, actual debut. It's been 11 years in the industry now. I never felt so happy after my first movie. I think this will be my second beginning in the industry, I guess. And I hope that I have done the justice for the role. And I'm eagerly waiting to watch and witness whatever you guys gonna watch on screen soon. Really grateful and thankful, and hoping that this movie should get a big break for the co-stars and the director, all the technicians in this movie. And thanks for having me here, and hope in future I'll be giving a lot of good movies for you guys. Thank you. ఇక్కడ ఉండడం నేను చాలా సంతోషంగా ఉంది. And first of all, Ram Charan sir, big fan of you, big fan of Dheera, I mean, Magadheera. So I'm so I feel so chuffed to see you and share a stage with you. So talking about Champion, it's a film that came to me at the right time and at the right moment. And coming here for the trailer launch, I feel so happy. Pradeep Garu, Swapna ma'am, and Roshan, my wonderful co-star, everyone who made me feel so comfortable on set, and Pradeep Anna, thanks for trusting me with Chandrakala. I wish I could talk more, but I know everybody is waiting for that one person to come to the stage. They are all waiting for his words. So that's it. I'm not gonna drag anyone's time, but thanks for having me here. It means a lot. నిజంగా చాలా థ్యాంక్స్. ఎక్కువ నేను మాట్లాడను, ఎందుకంటే నాకు టెన్షన్గా ఉంది బాగా ఫస్ట్ టైం. ఎందుకంటే నా సినిమా నాకు టెన్షన్ ఉంటుందా, వాడి గురించి నేను టెన్షన్ పడుతున్నాను. సో మీ అందరిలాగా నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా గురించి. ఎందుకంటే నేను వెళ్ళి అక్కడక్కడ సాంగ్ చూసాను కానీ మిగతాది ఏమీ తెలియదు సినిమా సబ్జెక్ట్ తెలుసు. కాబట్టి వండర్ఫుల్ డైరెక్టర్ అది. ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా నువ్వు మంచి పెద్ద డైరెక్టర్ అవుతావు ఆ నమ్మకం నాకుంది. అలాగే మా దత్తు గారు, మా పెళ్లి సందడి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years తర్వాత మళ్ళీ రోషన్తో చేయడం చాలా థ్యాంక్స్ అండి. అలాగే స్వప్నకి, కిరణ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ వెరీ యూనిక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ సార్, వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. సో మనకు లైఫ్లో అవసరమైనప్పుడు గార్డెన్ ఏంజల్స్ వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా నా లైఫ్లోకి వచ్చిన ఇద్దరు ఏంజల్స్, ఒకటి మా స్వప్నమ్మ, రెండు రోషన్. ఈ సినిమా ఈరోజు మొదలై పూర్తి చేసుకొని ఫినిష్ అవుతుందంటే ఒకటి మా స్వప్న గారి సంకల్పం, రెండోది రోషన్ నమ్మకం. రేపు పొద్దున 25వ తారీఖున ఈ సినిమా హిట్ కాబోతుంది. దానిలో 90% క్రెడిట్ వీళ్ళదే, ఒక 10% క్రెడిట్ మాత్రం నాది. ఎందుకు వాళ్ళు గార్డెన్ ఏంజల్స్ అనేదానికి ఒక 2 ఉదాహరణలు చెప్పి ఒక 4-5 years బ్యాక్ స్వప్న గారిని మొదటిసారి కథ చెప్పడం జరిగింది. తన కథ నచ్చింది. సో ఆ టైంలో కరోనా అవన్నీ వచ్చేసినాయి. ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకునే టైంలో మా వైఫ్ పాప పుట్టింది. సరే పాప పుట్టింది, బిజీ ఉంటుంది, ఒక 3-4 months మదర్హుడ్, మనల్ని పట్టించుకోలేదు, మనం వేరే పని చేసుకుందాం అని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే కరెక్ట్గా బాగా గుర్తు, పాప పుట్టిన 2వ రోజుకి ఫోన్ వచ్చింది నాకు. అయితే ఇంకా హాస్పిటల్లో ఉండుంటారు. ఫోన్ చేసి ప్రదీప్ సినిమా ఏమైందో మరి ఎవరికి చెప్పాలి, కథ విజయ్కి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఇంకోరికి చెప్పాలి మాట్లాడుతాం. సో నాకు అర్థం కాలేదు. అంటే తనకున్న ఒక మంచి కథను సినిమా చేయాలనే పిచ్చి, ఆ పిచ్చిలో ఒక 10% మనకున్నా కూడా నాకు తెలిసి నేను గ్రేట్ ఫిలిం మేకర్ అయిపోతా. అండ్ తన ఒక డైరెక్టర్ డ్రీమ్ ప్రొడ్యూసర్. జనరల్గా మనం ఒక డైరెక్టర్గా పోయి ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పినప్పుడు కథ చెప్పడం ఒకటి, ఆ కథకు ఏం కావాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి తెచ్చుకోవడం ఒకటి. మిగతా ప్రొడ్యూసర్స్ కొంచెం కష్టమైంది. కథ చెప్పినప్పుడు వాళ్ళకు ఏం కావాలి అనేది కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వప్న గారితో ఆ ప్రాబ్లం లేదు. ఆమె కథ చెప్పినప్పుడు డైరెక్టర్ని ఎక్కువ క్లియర్గా ఆ విజన్ అర్థమైపోతుంది. నాకు ఇది కావాలి, టెక్నీషియన్ కావాలి, ఇది కావాలి అడగాల్సిన అవసరమే లేదు. కథకి ఏం కావాలో అది ఇస్తుంది. అందుకే ఈరోజు నేను లెజెండ్ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, మది గారు సినిమాటోగ్రాఫర్, మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ పీటర్ హెయిన్స్ మాస్టర్,
మా ఎడిటర్ చంటి గారు, ఇంత పెద్ద టెక్నీషియన్స్ని వర్క్ చేయడానికి కారణం కేవలం స్వప్న గారు. అండ్ దిస్ ఇస్ వన్ ఇన్సిడెంట్. ఇంకా మాడుకొని చాలా ఉంది, తర్వాత మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. సెకండ్, మై గార్డియన్ ఏంజల్ రోషన్. రోషన్ నేను 3 years బ్యాక్ కలిసింది. 3 years బ్యాక్ అప్పుడు స్వప్న గారు ఎవరితో చేద్దాం, రోషన్ బాగుంటాడు చూడు అంటే ఒక 3 years బ్యాక్ వెళ్ళి రోషన్ మెసేజ్ పెట్టి కలిశాను. శ్రీకాంత్ గారు అందరు ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి రోషన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. చూడగానే అరే అమ్మ భలే 5 దొరికేసిండు, క్యారెక్టర్ దొరికింది, నా హీరో దొరికిండు. లోపలికి వెళ్ళిపోయినాక శ్రీకాంత్ గారు, విజయ్ గారు రోషన్ కథ విన్నారు, అందరికి నచ్చింది, అయిపోయింది. ఓకే, ఆల్ ఆర్ట్. దాని తర్వాత మనకు అందరికీ తెలిసింది కల్కి అది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది జరుగుతుంది. సో కొంచెం పుషప్ అవుతూ ఉంటే రోషన్ అడుగుతూ ఉంటే స్వప్న కూడా చెప్పేది రోషన్కు, అరే ఎందుకురా వెయిట్ చేయడము, నువ్వు కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ చేసుకుంటారా, ఇది కంపల్సరీ మనం చేద్దాము. నేను కూడా రోషన్ వేరే చేసుకుంటారా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రైమ్ ఏజ్ కలిసినప్పుడు 21, ప్రైమ్ ఏజ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటానో చేసుకోవచ్చు కదా అంటే, లేదు భయ్యా అది అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, లేదు భయ్యా ఈ సినిమా పూర్తి చేసినాకనే నేను వేరే ఏదైనా సినిమా చేస్తాను. తన లైఫ్లో తన కెరియర్లో 1000 రోజులు నాకు ఇచ్చింది, 1000 days. సో మళ్ళీ తర్వాత ఆడుకుందాం సక్సెస్ మీట్లో. ఆల్ ది బెస్ట్ రోషన్ సార్. దట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్నగా ఎక్కడుంది? థ్యాంక్ యూ స్వప్న గారు. అందరికీ వందనాలు. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది మా చరణ్, నేను ఇంట్రడ్యూస్ చేసిన చరణ్ ఇవాళ ఎంతో ఎత్తుగాడు. ఆయన సినిమా పెద్ద వస్తుందంటే ఇవాళ నుంచే చూడాలని ఇచ్చేంత కోరిక ఉంది. అలాగే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న మా రోషన్ కూడా వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటాడు. నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీవన్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను, రోజులు కాదు సారీ ఏళ్ళు, చాలా ఏళ్ళ తర్వాత సినిమా చేస్తున్నాను. 3 yearsలో చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఫైనలీ ఇంకా ఆగేది లేదు, ఇంకా ఆగను. సో ప్రదీప్ గారు, ఆయన ఒక నేషనల్ అవార్డు ఆల్రెడీ గెలిచారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ నాకు మైకిల్ని ఇచ్చినందుకు, ఈ సినిమాని ఇచ్చినందుకు నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. మీరు పడిన హార్డ్ వర్క్, మీరు చేసిన హార్డ్ వర్క్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా నేను ఒక్కడనే ఆగలను, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి, నేను ఒక్కడనే ఆగలను, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి మీరు చేసిన హార్డ్ వర్క్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు ఆయన ఒక మాట చెప్పారు, అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. మనం ఒక సినిమా హీరో లాగానో, డైరెక్టర్ లాగానో, టెక్నీషియన్ లాగానో ఒక హ్యూమిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమా ఒక నిత్యావసర వస్తువు కాదు. ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ రెస్పెక్ట్ చేస్తారు. మీరన్న ఈ మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ మది సార్, ప్రదీప్ గారి విజన్ని, ఆయన టెక్నికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక మెట్టెక్కించారు. ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నానంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. తోటాధర్ని గారు, ఆయన సెట్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా 1948 వెళ్ళిపోయామా, ఒక గ్రామంలో ఉన్నామని అనిపించింది. ప్రశాంతంగా పొలాల మధ్యలో పెట్టి హ్యాపీగా ఒక 1.5 year అదే సెట్లో గడిపాము. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తోటాధర్ని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్
Nikki garu, Swapnaka told me how emotionally connected you are with this project. And thank you for giving me this amazing album. Gira Gira అనే సాంగ్ జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో మనందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ గారు. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అనసుర, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. తను వయసు చిన్నదే అయినా ఎక్స్పీరియన్స్ ఒక పాతిక సినిమాలు చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇన్ దోస్ లేయర్స్, క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్. థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ గో అ లాంగ్ వే. And Lakshman garu, thank you so much. He plays the antagonist of this film, and thank you so much. It was amazing working with you, and to keep up with you in fights and all was very difficult because you are very fit and you know. And సినిమా చేయాలంటే కథతో పాటు తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా ప్యారల్గా షూట్ చేయకుండా మొత్తం ఫోకస్ ఛాంపియన్ మీదే పెట్టిన వైజయంతి ఫిల్మ్ అండ్ టీమ్ వైజయంతి ఫిల్మ్, థ్యాంక్ యూ సో 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 మచ్. స్వర్ణక్క, ప్రియాంక అక్క, నాగి అన్న అండ్ అబవ్ ఆల్ దత్తు గారు, దే లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ దత్తు గారు చెట్టుకొచ్చి హ్యాపీగా అందరూ బాగున్నారా, తిన్నారా అని చూసుకుంటూ, స్వప్నకేమో బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ, ప్రియాంక బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా జరిగిపోయింది షూట్ అంతా. ఒక ఫ్యామిలీ లాగా తీసాం సినిమా అంతా. అండ్ స్వప్నక్క, యూ సీన్ మీ గ్రో and we had a long journey. We've had a long journey, and మీరు వేరే ఏదో సినిమా చేసుకుని రాగా నేను మనది ఎలాగైనా ఉంది కదా, పోస్టర్ కూడా వదిలేస్తా నేను అని చెప్పినా సరే నాకు ఎందుకో ఛాంపియనే నా నెక్స్ట్ సినిమా అనిపించింది. అలా డిసైడ్ అయ్యా. ఎందుకంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో నాకు తెలియదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తామని ఒక నమ్మకం అయితే ఎప్పుడూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, నాది అన్న ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డిడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోటివేటింగ్ మీ ఇన్ ద మార్నింగ్ టుడే విత్ ద మెసేజ్. థ్యాంక్ యూ నాది అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేస్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీన్స్ అ లాట్. మీ 100% ఎఫర్ట్ పెట్టారు. Right from the direction department, the DOP department, the camera department, the light man, everybody. నేను ఎవరి పేర్లు మర్చిపోను. మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది, అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా. ఆర్టిస్ట్ మన వాళ్ళందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతారు. ఎవరిని మర్చిపోను. అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా. నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది, మొత్తం హడావిడి అయిపోద్ది. ఎందుకు అంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. సో నువ్వు అలాంటివి ఏం పెట్టు. ఓకే, ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్, మన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఫ్యామిలీనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న.
అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న. వెన్ ఎవర్ ఐ మెట్ యూ, యూ వర్ వార్మ్, వెల్కమింగ్, అండ్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ యూ గేవ్ మీ అ trainer to train with in the gym. I remember everything. Thank you so much Anna. Thank you so much for coming. And it's not only for me, everyone in our team worked really hard, and you coming here makes అందరికీ ఇప్పుడు అందరూ ఒక జోష్లో ఉన్నారు మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ థ్యాంక్ యూ everyone for supporting. Thank you everyone for supporting me. And ఈ సినిమా గురించి చిన్న ముక్కలో చెప్పాలంటే, ఇది మైకేల్ గారి కథ. ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన బైరాన్పల్లి చరిత్ర, బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర. అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. Champion releasing on December 25th. Everyone, please go watch it. Thank you so much. I'll talk about that after a change, but it's so good to see this movie from the beginning. Mem Kalki last part lo unnappudu the film was just starting and there was so much prep going on. Nak actually when I saw the first visuals of Champion, I didn't నాకు అంటే సో యూస్ టు ఒక 10 ఏళ్ళ నుంచి వైజయంతి ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అండ్ ఎలా ఉంటాయి విజువల్స్, ఎంత దగ్గరుండి ఎంత చూసుకుంటారో తెలుసు. కానీ బట్ యాజ్ సూన్ యాజ్ ఐ సా దీస్ విజువల్స్ ఐ వాజ్ లైక్ వావ్, దిస్ రియల్లీ కేమ్ టుగెదర్. చాలా బాగా లైక్ ద కెమెరా వర్క్, ఆర్ట్, ద సెట్, ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ సో వెల్. ఒక చిన్న ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు దిస్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ దట్ ప్రదీప్ గారు ఇస్ టెలింగ్. And Roshan, you're looking great. I think you'll get sick of Hrithik Roshan comparison. I think compare JC will be sick of it, but I think that's a good thing to be compared. It's a good problem. So you can enjoy that problem while it lasts. And after this, anyway, they'll only call you Roshan and Champion. So Anasara, I just fan actually. I saw the film and yeah, I think you'll be like so many people's favorite after this film, and whenever you do something like that is purely author backed or something, that's going to be something amazing for sure whenever you get that. All the people in the movie, under actors, all the Bairanpalli Veerulu, asal enta baga chesaru andaru. Nenu cinema chusanu kabatti koncham cheptuna, and you guys are in for a treat. Every actor, every villager is so well designed, thought of, Bali Matlatharu, and the whole world comes together so well. And Mickey, I think Mickey J. Mayer's of a beautiful musical, beautiful songs. Manam miss out nam vini chaala rojulandi. I think we've missed it, and with Gira Gira that's become amazing, and every song has so much soul. Very beautiful. This picture, Malli photo. This photo is so cool, man. Chaala baagundi asalu. What a look this is. And I think going forward, everyone is going to come with you with these action roles, and you'll keep surprising them, I hope. And yeah, I think 25th December. Why Champion? Other than all the beautiful visuals, the songs, chala important story, chala mature direction. Anni points pakan betna. I think the most important reason to watch Champion is it's the story of our land. It's the story of what happened to this village, Bairanpalli, in Telangana. It's a story that a lot of us don't know, and I think that is the passion that Vaijayanti really wanted to tell this story. And I think you guys are going to enjoy it. Thank you. Thank you, Abhay. Thank you so much. Love you. చాలా రోజుల తర్వాత కలిసిన ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వెల్కమ్. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. పక్క స్టూడియోలోనే షూటింగ్ చేస్తూ ఉన్నాను కోఇన్సిడెంట్లీ. అండ్
ముందుగా చెప్పాలంటే ఒక ఒక స్పెషల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను ఎంతవరకు నా మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాను లేదు నాకు తెలియదు, నాకు గుర్తులేదు. బహుశా చెప్పే ఉంటాను ఎన్నోసార్లు. అంటే చాలామంది హీరోలకి, ఎన్టీఆర్కి మొదటి సినిమా, అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి, స్టూడెంట్ నెంబర్ 1, రాజ్ కుమారుడు, నాకు చిరుత. మా అందరికీ ఒక కామన్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఫస్ట్ మా దత్తు గారికి, దాని తర్వాత వైజయంతి సినిమాస్కి, ఫిలిమ్స్కి మనస్ఫూర్తిగా ఇవాళ మరొక్కసారి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటాను. బహుశా మీ అందరూ మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో, బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా, అఫ్కోర్స్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు, మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు, ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని, యాక్టర్స్ని, అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్తు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు. ఐ విష్ రోషన్ ద ఫస్ట్ సక్సెస్ విత్ దట్ అసోసియేషన్ విత్ వైజయంతి ఫిలిమ్స్. ఆ ఒక్క పేరు మీ వెనకాల ఉంటే చాలు. వి ఆల్ హ్యావ్ సీన్ బ్లాక్ బస్టర్స్ అండ్ సక్సెసెస్. సో కమింగ్ టు ఛాంపియన్, ఐ థింక్ రోషన్ అండ్ మీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాట్. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నిజంగా ఇందాక నాగార్జున చెప్పినట్టు ఆ పోస్టర్, ఐ థింక్ హీ లుకింగ్ లైక్ హాలీవుడ్ హీరో, ఒక యూరోపియన్ ఫిలిం యాక్షన్ హీరో లాగా ఉన్నాడు. చాలా చాలా అందంగా ఉన్నాడు. ఇందాకే శ్రీకాంత్ గారికి చెప్తున్నాను, ఏమనుకోకు శ్రీకాంత్ అన్నయ్య, నువ్వు కొంచెం రౌండ్గా ఉంటావు, మనోడు మాత్రం షార్ప్గా ఎలా వచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ మనసున్న వ్యక్తి మా శ్రీకాంత్ అన్నయ్య కానీ ఊహ గారు. అతనికి వాళ్ళిద్దరికీ బ్యూటిఫుల్ వ్యక్తి. లోపల మనసులో నుంచి ఇంత ప్యూర్గా ఉంటే తప్ప అంత బ్యూటిఫుల్గా బయట ఉంటారు. సో రోషన్కి ఉన్న అందం లోపల నుంచి వచ్చిన అందం మొదటిగా. అండ్ ఐ విష్ రోషన్ యూ గోయింగ్ టు హ్యావ్, నాకు మగధీర సెకండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీకు ఛాంపియన్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే చెప్తున్నాడు అన్న, నాకు 3.5 years పట్టింది, బహుశా 1.5 year నుంచి షూటింగ్. అది 3.5 years వెయిట్ చేశాను ఏదో అన్నాడు. నేను అన్నాను 2 years దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేశావు నువ్వు, నీకు తెలియకుండా. ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి, యాక్టింగ్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఈ పాత్రలో అతికిపోవాలన్నా యూ నీడ్ దట్ మెచ్యూరిటీ. సో ఆ 2 years ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్. యూ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో కనిపించడానికి. సో మేము కూడా కొన్ని సినిమాలు మీకు కూడా తెలుసు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు తీసేవని కాదు. ఐ థింక్ ద ఫిలిం ఇస్ లుకింగ్ సో ప్రామిసింగ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మా ప్రొడ్యూసర్స్, ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ ప్రియాంక. నాకేం ఆశ్చర్యంగా లేదు. వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా, ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి, అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే పనిచేస్తారనడంలో మాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదు. ఎవ్రీ టీమ్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ యాక్టర్ ఈజ్ రియల్లీ లక్కీ వెన్ యూ హ్యావ్ సచ్ డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్. అండ్ వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆఖరికి నాగార్జున గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చారు. I wish you carry your dad's legacy so beautifully and so passionately. బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో పనిచేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేది, మనకి ఏ శ్రమ ఉండదు. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దాంతో మన డైరెక్టర్ ప్రదీప్ గారికి, I believe you won a national award with your short film. Your visuals, your rustic, beautiful visuals of 1938 or era lo teesindi.
ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ క్లాసిక్. నాకు ఒక చిన్న లగాన్ సినిమా విత్ యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తుంది నాకు. అది క్రికెట్ అండ్ దిస్ ఇస్ ఫుట్బాల్. బట్ ఐ కెన్ సీ ద వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్. ఐ కెన్ సీ ద ఇంటెన్సిటీ యూ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్. రోషన్ ఇంత మెచ్యూర్ యాక్టర్గా అంటే నాకు ఒక 2-3 క్లిప్స్ మీరు రిలీజ్ చేసిన టీజర్లో రోషన్ అట్రాక్టెడ్ మీ అ లాట్. డోర్ ఫ్రేమ్ పక్కన నుంచుని ఆనుకొని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్గా ఒక యాక్టర్ మామూలుగా ఇస్తారు. లేకపోతే ఒక డైరెక్టర్ ఎంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయి ఉండొచ్చు. బట్ చాలా చాలా బాగా మోల్డ్ చేశారు మీ యాక్టర్స్ని. సో ప్రదీప్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. I wish all your hard work and passion that you put into this project, December 25th, you will see the results. అలాగే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నందుకు ఐ థింక్ దే పుట్ డ్రీమ్ టీమ్ టుగెదర్. ఇలాంటి డ్రీమ్ టీమ్ బహుశా ఏ సినిమాకి జరగదేమో. తోటా తర్ని గారు, పీటర్ హైన్స్, నిక్కీ జే మేయర్, కోటగిరి వెంకటేశ్వర గారు, ఇలాంటి legends who have worked for this film. I really appreciate the producers who supported the director and the whole film like this. And it's short, a champion and a winner already with such a beautiful team supporting the cast and crew. And special mention Anvasra Ranjan. I really have two things to say to you. First, I think you're going to get many phone calls from the best production and the best directors in town. Be ready for that. You have chala kalaga undi mee face. Chala kalaga undi mee face. And your performance is very likable, very approachable, very likable. I think you'll have a great future in Indian film industry. అండ్ ఇంకో సెకండ్ మాట నాకు ఇందాకే తెలిసింది, స్వప్న గారి ద్వారా తెలిసింది. అమ్మాయి మదర్ టంగ్ మలయాళం, బట్ మన భాష అంటే మస్ట్ బి సో డెడికేటెడ్ టు దిస్. మన భాష నేర్చుకుని, తెలుగు భాష నేర్చుకుని డబ్బింగ్ కూడా తెలుగులో చెప్పిన ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎవరు అలా చెప్పలేదండి. సో మీ ప్యాషన్కి, మీ డెడికేషన్కి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే మా నాన్నగారితో తీసిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ అండ్ మున్నాబాయ్ జిందాబాద్ తీసిన ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు, జెమ్నీ ఫిల్మ్స్ కూడా దే ఆర్ co-producers in this. జెమ్నీ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ అంకుల్. అండ్ ఆల్ ద అదర్ టెక్నీషియన్స్, take a back seat, enjoy. You have done a fantastic job to each and every department of Champion. మీరందరూ చాలా బాగా చేశారు. I can clearly see it. And enjoy this process and give your best shot for the next 1 week, 10 days. And December 25th, తప్పకుండా నాకు ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది. మీరందరూ కూడా ఇది చూసి వాళ్ళందరూ హార్డ్ వర్క్ని అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీని తెర మీద చూడాలని నాకుంది. సో మీ అందరూ కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, again thank you so much to Vaijayanti Movies, Swapna Cinema and the whole team for having me here. Thank you. All the best.